వికారాబాద్ జిల్లా పరిగి డిపోలో ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెకు దిగడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డ్రైవర్లు తమ బస్సులను నిలిపివేయడంతో పరిగి నుంచి హైదరాబాద్, వికారాబాద్, షాద్ నగర్, మహబూబ్ నగర్, కొడంగల్ వంటి ప్రధాన మార్గాల్లో బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. పరిగి డిపో డిఎం ఎక్స్ప్రెస్ బస్సులను సైతం ప్రతి స్టాప్ లో ఆపాలని ఆదేశిస్తున్నారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. దీనివల్ల సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నామని, ప్రయాణికులతో వాగ్వాదాలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ప్రయాణికులు ఎవరైనా బస్సు ఆపలేదని ఫిర్యాదు చేస్తే ఎటువంటి విచారణ లేకుండానే తమపై శిక్షలు విధిస్తున్నారని డిఎంపై డ్రైవర్లు మండిపడుతున్నారు. ఇది తమకు మానసిక ఒత్తిడి కలిగిస్తోందని వారు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పరిగి డిపోలో పొద్దున 5 గంటల నుంచి అద్దె బస్సులు అనేది రిపోర్ట్ చేయడం జరగలేదు. పరిగి డిపోలో మనకు మొత్తంగా 31 అద్దె బస్సులు తిరుగుతున్నాయి. ఈ మేజర్గా మహబూబ్ నగర్ మరియు షాద్ రూట్లో తిరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి పొద్దునుంచి నేను అద్దె బస్సు ఓనర్తో కూడా ఫోన్లో మాట్లాడటం జరుగుతూ ఉంది. అద్దె బస్సు డ్రైవర్తో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. సరే, ఏ కారణం మీద వాళ్ళు చేస్తున్నారు, డ్యూటీకి రిపోర్ట్ చేయలేదు అనేది ఇంతవరకు అఫీషియల్గా నాకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే ఈ సమస్య ఉంది అంటే మేము దానికి తగ్గట్టు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పొద్దు నుంచి నేను డిపోలోనే ఉన్నాను. కానీ ఇప్పుడు వాళ్ళు రిపోర్ట్ చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు ఏమీ దాని మీద మాట్లాడలేకపోతా ఉన్నాను. అదేవిధంగా ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పొద్దున్నుంచే మేము వేరే డిపోల నుంచి కూడా అదనపు బస్సులు తెప్పించేసి ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా చూడటం జరుగుతూ ఉంది. ఒకవేళ ట్రాఫిక్ ఇంకా పెరిగితే కూడా మిగతా డిపోల నుంచి బస్సులు తెప్పించి కూడా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాము. ఇప్పుడు కూడా అద్దె బస్సు డ్రైవర్లను వచ్చి వాళ్ళ సమస్యలు ఏంటో చెప్తే దాన్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. అద్దె బస్సులు మొత్తము మనకు పరిగి డిపోలో దాదాపు 31 అద్దె బస్సులు నడుస్తూ ఉన్నాయండి. అప్పుడు 31 అద్దె బస్సులలో 30 అద్దె బస్సులు ఇప్పటి వరకు రిపోర్ట్ చేయలేదు. అంటే ఈ టైం వరకు దాదాపు 25 చేయాలి, 24 చేయలేదు. ప్లస్ ఇప్పుడు దాదాపు మనం ట్రాఫిక్ను బట్టి